హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికీ ఒక నోరూరించే రెసిపీ అండి. నాకెంతో ఇష్టమైన అంబూర్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను 1 kg బిర్యానీ కట్ చికెన్ తీసుకున్నాను. దీంట్లో సాల్ట్, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, టర్మరిక్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా పెరుగు, 1 స్పూన్ కుకింగ్ ఆయిల్ని కూడా యాడ్ చేసి చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి. దీన్ని ఒక ½ అన్ అవర్ టు 1 అవర్ పాటు బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఈ అంబూర్ చికెన్ బిర్యానీ చాలా బాగుంటుందండి. ఇది స్పెషల్గా మనం చిట్టి ముత్యాల రైస్తో చేస్తాం. నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు, కానీ చిట్టి ముత్యాల బియ్యంతో చేస్తేనే అంబూర్ చికెన్ బిర్యానీ టేస్టీగా ఉంటుంది. మీకు మటన్ ఇష్టమైతే చికెన్ని రీప్లేస్ చేసి మటన్తో చేసుకోండి. ఇంకా దీంట్లో ఇంపార్టెంట్ స్టెప్ వచ్చి కొద్దిగా వేడి నీళ్ళల్లో మీ కారానికి తగినన్ని ఎండుమిర్చిని యాడ్ చేసుకొని కొద్దిసేపు బాగా వేడి నీళ్ళల్లో నానబెట్టాలండి. ఆ తర్వాత దాన్ని మెత్తగా ఒక ½ అన్ అవర్ తర్వాత పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నెలో నేను 1.5 కప్ 1.5 గ్లాస్ అనుకోండి చిట్టి ముత్యాల బియ్యాన్ని నానబెడుతున్నాను. వాష్ చేసి నీళ్ళంతా వంపేసి కావలసినన్ని నీళ్లు పోసి ఒక ½ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నేను నానిన ఎండుమిర్చిని అరగంట తర్వాత మిక్సీ వేస్తున్నాను. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇదే ఇంపార్టెంట్ స్టెప్ అండి అంబూర్ చికెన్ బిర్యానీలో. ఇక కుక్కర్ పెట్టుకొని నెయ్యి యాడ్ చేసుకోవాలి. గీతో చేస్తేనే ఈ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. గీతో పాటు ఒక 2 స్పూన్స్ కుకింగ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ దినుసులన్నీ కూడా ఆ నూనెలో వేయాలి. ఆ నూనెలో, నేతిలో ఇవన్నీ వేగుతూ ఉంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. వీటితో పాటు కట్ చేసిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, గుప్పెడు పుదీనా, సన్నగా కట్ చేసుకున్న 2 పెద్ద ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి. ఇక్కడ నేను మా పెరట్లోని కరివేపాకును వేస్తున్నానండి. చాలా మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందండి మనం ఇంట్లో పెంచుకున్న కరివేపాకు అంటే. ఆనియన్స్ కొద్దిగా స్పీడ్గా మగ్గటానికి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఆ తర్వాత కట్ చేసుకున్న టమోటాలను కూడా యాడ్ చేశాను. నేను పెద్ద టమోటాని తీసుకున్నాను, చిన్నవైతే మీరు 2 తీసుకోండి. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ మళ్ళీ పెరుగు, తర్వాత 2 స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా నేతిలో వేపుతున్నానండి. ఇవంతా కూడా మూత పెట్టి కాసేపు మగ్గనియాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే టమోటాలంతా మగ్గి ఉంటాయన్నమాట. ఈలోపు బియ్యంలో ఉన్న నీళ్ళన్నీ మనం డ్రైన్ చేసేసుకోవాలి. టమోటాలంతా కూడా బాగా మగ్గాక మనం పేస్ట్ చేసుకున్న ఎండుమిర్చిని అందులో వేసి దాంట్లో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేయాలి. దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిసేపు లిడ్ పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్, ఘీ అంతా పైకి తేలాక మ్యారినేటెడ్ చికెన్ని అందులో ప్లేస్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేశాక కొంచెం సాల్ట్ని మళ్ళీ యాడ్ చేయాలి. తర్వాత మూత పెట్టి కాసేపు చికెన్ని కుక్ అవ్వనివ్వాలి. ఒక 20 మినిట్స్ తర్వాత చూసాక చికెన్ అంతా కూడా కొంచెం హాఫ్ బాయిల్ అవుతుంది. అప్పుడు మన చిట్టి ముత్యాల బియ్యాన్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి. ఇక్కడ వాటర్ యాడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. దానికి గాను నేను 2.5 గ్లాసు వాటర్ యాడ్ చేస్తానన్నమాట. ఇక్కడ ఆల్రెడీ చికెన్ మగ్గింది, దాంట్లో నుంచి వాటర్ రిలీజ్ అయింది. అదొక ½ గ్లాస్గా నేను ఎస్టిమేట్ వేసుకొని మిగతా 1.5 గ్లాస్ని వాటర్ని యాడ్ చేశాను.
ఇప్పుడు కాస్త కారం ఉప్పు సరి చూసుకొని బ్యాలెన్స్ అయ్యేటట్టు చూసుకున్నాక కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈ చిట్టి ముత్యాల బియ్యంతో చాలా డేంజర్ అండి. కొద్దిగా ఎక్కువగా ఉడికిపోతే ముద్దయిపోతుంది, తక్కువగా ఉడికితే పలుకు పలుకుగా ఉంటుంది. కాబట్టి వాటర్ అనేది మీరు అందాజుగా కాకుండా కరెక్ట్ ఎస్టిమేషన్తో వేసుకోండి. చూసారా, 2 విజిల్స్ అయ్యాక కాసేపు అలానే కుక్కర్ వదిలేసి ఒక 10 మినిట్స్ ఆగాక మూత తెరిచి ఒక 5 మినిట్స్ అలానే ఉంచేయండి. ఆ తర్వాత గరిటె తీసుకొని కలుపుకుంటే చక్కటి అంబూర్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ బిర్యానీ చేసేటప్పుడు ఒక హింట్ అండి, 1 గ్లాసు చిట్టి ముత్యాల బియ్యాన్ని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని వాటర్ అంతా డ్రైన్ చేసేయండి. 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ మాత్రమే యాడ్ చేయాలి. చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయితే ఆ వాటర్ని కూడా మీరు ఎస్టిమేట్ చేసుకొని మిగతా నీళ్లను అందులో కలుపుకోవాలి. ఎప్పుడు కూడా 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకోండి. ఇలా చేస్తే టేస్టీ అంబూర్ చికెన్ బిర్యానీ శుభ్రంగా లాగిన్ చేయొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.